ఇచ్చేసినటువంటి మీడియా మిత్రులకి ప్రత్యేకమైనటువంటి జైభీములు తెలుపుతూ నా పేరు ఎన్ వర్ధన్. నేను బిఎస్ఎఫ్ఎల్ సోషల్ మీడియా ఇన్ఛార్జ్గా ఇప్పుడు చేస్తున్నా. సో మనకి సీఎం రేవంత్ రెడ్డి గారు రీసెంట్గానే ఒక ప్రకటన చేసిండు. 22 స్కూళ్ళు ఇక ఉండవు, 4000 స్కూళ్ళకే పరిమితం, అంటే 4000 స్కూళ్ళే ఉంటాయి ఇక తెలంగాణలో అనేటువంటి ఒక వ్యాఖ్యలు చేసిండు. దాన్ని బిఎస్ఎఫ్ఐ ఆర్గనైజేషన్ తీవ్రంగా ఖండిస్తుంది. అలాగే మీరు ఈ యొక్క వ్యాఖ్యలు గనక వెనక్కి తీసుకోకపోతే మేము దీని మీద ఉద్యమమే చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. సో మిత్రులారా, ఇది ఎంత పెద్ద కుట్ర అంటే 22 స్కూళ్ళు మూసివేయడం అంటే ప్రభుత్వ ఉద్యోగుల మీద, వాళ్ళ భవిష్యత్తు మీద చెలగాటం ఆడడమే. 22 స్కూళ్ళు ఇలా మూసివేస్తున్నారంటే మరి వాళ్ళ ఉద్యోగుల పరిస్థితి ఏం కావాలి? వాళ్ళు ఎక్కడ రోడ్డు మీద పడేటువంటి పరిస్థితి. అందుకే ఉద్యోగులను, ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగులను, విద్యార్థులను, నిరుద్యోగులను అందరం బిఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఏకం చేస్తాం. ఈ వ్యాఖ్యలు కనుక వెనక్కి తీసుకోకపోతే దీని మీద మేము త్వరలోనే మీరు చూస్తారు. తక్షణమే ఏదైతే మీ వ్యాఖ్యలు ఉన్నాయో దాన్ని వెనక్కి తీసుకోవాలి. అలాగే ఇంకోటి ఏంటంటే, ఈయన ఇక ఫ్యూచర్ సిటీ అని ఒకటి పట్టుకొచ్చిండు. ఫ్యూచర్ సిటీ అంటుండు. అక్కడికి వెళ్తారు ఏవియన్ ఏంటి మన అది లేక్ ఫీల్డ్ అని పెట్టుకుంటే ఒక గ్లోబల్ అని ఉండద్దు. ఎడ్యుకేషన్ మినిస్టర్ కదా మన రేవంత్ రెడ్డి గారు. గ్లోబలు లేకపోతే ఇక్కడ ఇటువంటి ఉండదు, తోకలు ఉండద్దు అని మీకు తెలియదా? సుప్రీంకోర్టు ఏం ఆర్డర్ ఇచ్చింది చూసుకోలేరా? సుప్రీంకోర్టుకు విరుద్ధంగా మీరు పరిపాలిస్తున్నారా? మరి అట్లనే ఉంది మీ పరిపాలన చూస్తూ ఉంటాయి. నువ్వు ఇలా ఎడ్యుకేషన్ మినిస్టర్ అయి ఉండి నీకేం పని ప్రైవేట్ స్కూళ్ళను ఓపెనింగ్ చేయనీకి వెళ్ళడం? అయితే తెలంగాణ ప్రజలకి నువ్వేం ఉదాహరణ ఇస్తున్నావు? దేనికి సంకేతం అది? అంటే ప్రైవేట్ స్కూలు మీరు విచ్చలవిడిగా పెట్టుకోవచ్చు, చీఫ్ గెస్ట్గా నేనే వస్తున్నాను మీరు ఇస్తున్నారా? ఇక ఇంకోటి చూసుకున్నట్లయితే ద రేజింగ్ ఆఫ్ మన తెలంగాణ రేజింగ్ నెంబర్ 1 అని పెడుతుండే ఒకటి. మొత్తం ఏరే చూసినా బస్సులో కాదు, ఎవరు ఇదేం కదా, ఎక్కడ చూసినా బస్సులో కాదే పెడుతుంది రేజింగ్ నెంబర్ 1. ఎక్కడ రేజింగ్ నెంబర్ 1 ఉంది? 27,000 పోస్టులు ఇవాళ ఖాళీగా ఉన్నాయి, 5,000 పోస్టులు అంటున్నావు. ఇదా రేజింగ్ నెంబర్ 1 తెలంగాణ? విచ్చలవిడిగా ఎక్కడికక్కడ దందా నడుపుతున్నారు ఇలా తెలంగాణలో. ఇదా రేజింగ్ నెంబర్ 1? అది ఏంటంటే మన ఇదొకటి నేషనల్ అచీవ్మెంట్ సర్వే ఏం చెప్తుందంటే తెలంగాణ, భారతదేశంలో తెలంగాణ 26వ స్థానంలో ఉంది అని చెప్తున్నది. నేను చెప్పట్లేదు, రేవంత్ రెడ్డి గారు. ఇది నేషనల్ అచీవ్మెంట్ సర్వే చెప్తున్నది 26వ స్థానంలో ఉందట. మరి నేషనల్ రేజింగ్ నెంబర్ 1 ఎట్లయితుంది అని మేము అడగదలుచుకుంటున్నాం ఈ సందర్భంగా. ఈ వాక్యాలు అన్నింటినీ వెనక్కి తీసుకోవాలి. ఈ సందర్భంగా కాంగ్రెస్ మిత్రులకి, కాంగ్రెస్లో ఉన్న బహుజనులకి నేను ఒకటి ఏం తెలియదలుచుకున్నా అంటే, మిత్రులారా, దగ్గరుండి కాంగ్రెస్ని కావచ్చు, ఇలా రేవంత్ రెడ్డి గారి ఆయన రాజకీయ భవిష్యత్తు కావచ్చు, ఆయననే అంతం చేసుకుంటుండు దగ్గరుండి. ఎవరెవరో బొమ్మలు పెడతాడు ఇక్కడ వచ్చి. తెలంగాణ ప్రజలు ఇవాళ ఎంత సిగ్గు పడుతున్నారంటే, ఏం పని ఢిల్లీకి పోవాల్సినటువంటి పని ఏం పని అయ్యా నీకు? ఢిల్లీకి పోతాడు, ఇక్కడికి వస్తాడు, ఢిల్లీకి పోతాడు, ఇక్కడికి వస్తాడు. ఇప్పుడు నిరుద్యోగుల పైన మేము కూడా తక్షణమే 20,000 పోస్టులు వేయాలి. 20,000 పోస్టులు వేయకపోతే అమరణ నిరాహార దీక్షలకు కూడా దిగుతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అట్లాగే ఈ వ్యాఖ్యలను తక్షణం వెనక్కి తీసుకోవాలని మీడియా ముఖంగా రేవంత్ రెడ్డి గారిని హెచ్చరిస్తున్నాం. ఇక నిరుద్యోగ యువతమా, మీరు ఒకటి అర్థం చేసుకోవాలి. రావు పోతే రెడ్డి, రెడ్డి పోతే రావు. తెలంగాణ వాళ్ళకి రాసి పెట్టినట్టు అయింది. ఇలా ఎక్కువ శాతం మనమున్నాం, ఎక్కువ ఓట్లు మనమున్నాం. మనం తలుచుకుంటే తెలంగాణలో వచ్చింది విద్యార్థి యువతమా. ఇలా ఉద్యోగులు లేవని రోడ్ల మీదకి ఎక్కుతున్నాం. ఆ రోడ్ల మీదకి ఎక్కదంటే ఈ దొంగలను ఫస్ట్ తెలంగాణ నుంచి
రాజకీయంగా తరిమి కొట్టాల్సినటువంటి అవసరం ఉంది మిత్రులారా. సో ఈ సందర్భంగా నేను నిరుద్యోగులకు ఒక పాట రూపంలో తెలియజేస్తున్నా. రావాలే యువత మార్పుని తేవాలే గనుక, నిరుద్యోగ యువత నువ్వు నిరాశ చెందకుమా, ఈ తెలంగాణ సాధనలో నీ తెగువే ఉన్నదట, మాకెందుకు అనుకుంటే తప్పదిగా బానిసత్వమట, తెలంగాణ వద్దన్న ద్రోహులే మంత్రులయ్యి కూసుంటారట, రావాలే యువత మార్పుని తేవాలే గనుక, ఈ రాజకీయంలోన దొంగలను తరమాలే గనుక, చదువుకున్న యువత రేపటి మార్గం నువ్వేనంట, ఈ సమాజంలో మనపై జరిగే కుట్రలను చెప్పాలంట, ఆ కుట్రలను పసిగట్టే వాళ్ళను ఏకం చెయ్యాలంట, ప్రశ్నించే గొంతులు ఒక్కటై బహుజన రాజ్యం తేవాలంట, రావాలే యువత రాజ్యము తేవాలే గనుక అని నేను ఈ సందర్భంగా నిరుద్యోగులకి విద్యార్థులకు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీడియా మిత్రులందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుతున్నాను. అందరికీ నమస్కారం. నా పేరు ప్రజ్ఞ. నేను BSFI ఉమెన్ కన్వీనర్గా రీసెంట్గా నాకు పోస్టింగ్ వచ్చింది. నేను ఈరోజు ఫీజ్ హైక్ మీద మాట్లాడబోతున్నాను. మనం చూసుకుంటే 2023 to 2026 అకాడమిక్ ఇయర్లో తెలంగాణ పేరెంట్స్ని రిపోర్ట్ చేస్తే ఆల్మోస్ట్ 30 to 50% ఆఫ్ పేరెంట్స్ అందరూ ఫీజ్ హైక్ గురించి, అంటే ఫీజులు పెంచుతున్నారు అని చెప్పి చాలామంది రిపోర్ట్ చేశారు. ఎందుకు? మనం అకార్డింగ్ టు ది కాన్స్టిట్యూషన్ 21A అసలు ఫీజులు తక్కువ చేయాలని ఉంది కదా, ఫీజులు ఎందుకు పెంచుతున్నారు? సరే, గవర్నమెంట్ స్కూల్స్లో అయితే ఫీజు తక్కువనే ఉంది, మరి ప్రైవేట్ స్కూల్స్కి ఎందుకు పెంచుతున్నారు? అసలు పెంచే రైట్ ఎందుకు ఇస్తున్నారు మీరు? నార్మల్ చిన్న స్కూల్స్లో చూసుకున్నా కూడా నర్సరీ పిల్లకి 1 lakh, నర్సరీకి 1 lakh ఎందుకమ్మా? ఏమంతగానం నేర్పించేస్తున్నారు? లాస్ట్ ఇయర్కి ఇయర్కి కంపేర్ చేసుకుంటే లాస్ట్ ఇయర్ స్కాలర్షిప్ 1.27 కోట్లు స్కాలర్షిప్స్కి రిలీజ్ చేస్తే ఈసారి 1.38 రిలీజ్ చేశారు, అంటే 8.3% పెంచారు. ఏవి ఎక్కడ కనిపిస్తున్నాయి? స్కాలర్షిప్స్ రూపంలో అన్నీ బయటికి రావాలి కదా, ఎక్కడున్నాయి? 8.3 కాదు, 15% పెంచితే కానీ స్టూడెంట్ అసోసియేషన్ ఒప్పుకోదు. 8.3% ఎక్కడ సరిపోతుంది? ఏ స్కాలర్షిప్ ఎక్కడ కనిపిస్తుంది? మీరు అలాట్ చేస్తున్నారు, నేను ఒప్పుకుంటాను, కానీ ఎక్కడ కనిపిస్తుంది? స్కూల్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అలానే ఉన్నాయి, హాస్టల్స్ అలానే ఉన్నాయి, స్కాలర్షిప్స్ అంటే ఇంకా దూరం మాట. हाँ, 2025-26 ఎడ్యుకేషన్ బడ్జెట్ 1.28 lakh crore ఉంది. 2026-27 ఎడ్యుకేషన్ బడ్జెట్ ఏమో 1.39 lakh crore ఉంది, అంటే ఆల్మోస్ట్ 8.3% పెరిగింది. కానీ కనిపించట్లేదు కదా. ఇదంతా కాకుండా నేను ఉమెన్ కన్వీనర్గా రీసెంట్గా పోస్ట్ వచ్చింది కాబట్టి చాలామంది ధర్నాలు చేస్తున్నారు, ఆడపిల్లలు కూడా బయటకు వచ్చి ధర్నాలు చేస్తున్నారు, కానీ ఆడపిల్లలకి సేఫ్టీ అన్న ఎక్కడ కనిపించట్లేదు. నేను రేవంత్ రెడ్డికి ఒకటి అడుగుతున్నాను, ఏంటంటే స్కాలర్షిప్ రిలీజ్ చేయాలి, అది 15%కి పెంచాలి కంపల్సరీగా. ఇంకా నాకు ఉమెన్ సేఫ్టీ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి దానికోసం కూడా నేను రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అంటే స్కాలర్షిప్లు విడుదల చేయాలని చెప్పేసి మీరు అంటున్నారు. ఫీజు రియంబర్స్మెంట్లో స్కాలర్షిప్లు ఎత్తేసే యువతలో ప్రభుత్వం ఉన్నట్లు కొంతవరకు వాదనలు వస్తున్నాయి, దాని గురించి ఏం చెప్తారు? అవును, 8.3 ఉంది కదండి. ఇప్పుడు 8.3లో ఇప్పుడు జనరల్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటున్నారు, అది ఇది అనుకుంటే చాలా మటుకు చెప్తున్నారు, కానీ అది ఎక్కడ కనిపించట్లేదు కదా. గవర్నమెంట్ స్కూల్స్ అలానే ఉన్నాయి, గవర్నమెంట్ కాలేజెస్ కూడా అలానే ఉన్నాయి, ఎక్కడ డెవలప్ చేసినట్టు కనిపించట్లేదు కదా. విద్యాశాఖ మంత్రిగా రేవంత్ రెడ్డి ఫెయిల్ అయిందంటారా? అఫ్ కోర్స్, ఖచ్చితంగా ఫెయిల్ అయ్యాడు, 110% ఫెయిల్ అయ్యాడు. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ జై భీమ్. నా పేరు కర్ల ప్రేమానంద్, బహుజన్ స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా స్టేట్ వైస్ ప్రెసిడెంట్ మాట్లాడుతున్నాను. ఈరోజు మీడియా మిత్రులను పిలిచి ఉస్మానియా క్యాంపస్లో ప్రెస్ అటెండ్ చేయడానికి కారణం ఏంటంటే, రైట్ టు ఎడ్యుకేషన్ RTE చట్టాన్ని తెలంగాణ ప్రభుత్వం ఎందుకు అమలు చేస్తలేదు?
అసలు చట్టం ఏం చెప్తుంది, వీళ్ళ పరిపాలన ఎట్లున్నది? చట్టానికి ఎవరు అతీతులు కాదు. ఇట్ మే బి రేవంత్ రెడ్డి ఆర్ ఎవ్రీబడి ఇన్ ద క్యాబినెట్ ఆర్ ఎనీవన్ మినిస్టర్, ఎవ్వరు కూడా చట్టానికి లోబడి పనిచేయాలి. కానీ మన విద్యాశాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో ఆయన ఏమని పనిచేస్తుండు? ప్రైవేట్ వ్యవస్థకు పనిచేస్తున్నాడు. గవర్నమెంట్ స్కూల్స్ దాన్ని బాగు చేయాల్సింది పోయిన విద్యాశాఖ మంత్రి గారు గౌరవ రేవంత్ రెడ్డి గారు, మీరు ప్రైవేట్ స్కూళ్ళల్లో పోయి ప్రైవేట్ వ్యవస్థను మీరు బలోపేతం చేస్తున్నారు. ఇది దేనికి సంకేతం? మీకు పన్నులు కట్టేది ప్రైవేట్ వ్యవస్థలా లేకపోతే తెలంగాణ ప్రజలా అని ఈ సందర్భంగా నేను అడగదలుచుకున్నా. రెండో విషయం ఏంటంటే, రైట్ టు ఎడ్యుకేషన్ చట్టం ఏం చెప్తుంది? అకార్డింగ్ టు ఆర్టికల్ 21A ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, ఎవ్రీ చైల్డ్ ఫ్రమ్ 5 years to 14 years మస్ట్ హ్యావ్ ఫ్రీ ఎడ్యుకేషన్. అంటే ఉచిత నిర్బంధమైన విద్యను అందించాలి. యాజ్ ఏ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ, యూ షుడ్ బి రెస్పాన్సిబుల్ ఫర్ ఆర్టీ ఇంప్లిమెంటేషన్. కానీ మీరు ఏం చేస్తున్నారు? ఇవాళ ప్రైవేట్ వ్యవస్థను తీసుకొస్తున్నారు. ఎందుకని మేము ప్రశ్నిస్తున్నాం. ఇంకొక విషయము మీకు మీ దృష్టికి రాదలుచుకున్న ఏంటంటే, తెలంగాణ ప్రజల దృష్టికి ఏం తీసుకురావదలుచుకున్నా అంటే, విద్యా హక్కు చట్టం అనేది ఇది మన ప్రాథమిక హక్కు. ఇదే మనకు మెయిన్గా వయలేట్ అవుతున్న ప్రాథమిక హక్కు. దీనిపైన మనం స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఇంకొక విషయం మీ దృష్టికి రావదలుచుకున్నది ఏంటంటే, రైట్ టు ఎడ్యుకేషన్ చట్టం ఏదైతే ఉందో ఆర్టీఈ జియో నెంబర్ 22 18/7/2017 ప్రకారం స్కూల్ బ్యాగులు 6 to 12 kgs ప్రైమరీ స్కూల్స్కి, 12 to 17 kgs హై స్కూల్స్కి ఉండాలి. ఏ డిఓ అయినా, ఏ ఎంఈఓ అయినా, ఏ ఎడ్యుకేషన్ మినిస్టర్ అయినా నాతో పాటు వస్తే తెలంగాణలో ఉన్న ప్రైవేట్ వ్యవస్థ, ప్రైవేట్ స్కూళ్ళన్నిటికీ నేను తిరగడానికి నేను సిద్ధం. నేను నిరూపిస్తా. మీరే పంపించిన జియోల్ని మీరే పాటించకుండా ఉంటే ఇది దేనికి సంకేతం చేసుకోవాలి? దేనేమని అర్థం చేసుకోవాలి? అకార్డింగ్ టు జియో నెంబర్ 37 21 March 2017లో రెగ్యులేషన్ ఆఫ్ ఫీ స్ట్రక్చర్ డిఎఫ్ఆర్సి అని డిస్ట్రిక్ట్ ఫీ రెగ్యులేషన్ కమిటీ అని ఏర్పాటు చేయాలని పెట్టుకున్నారు. ఎందుకు అమలు చేస్తలేరు? ఫీ రెగ్యులేషన్ చట్టం ఎందుకు అమలు చేస్తలేరు? ఇష్టం వచ్చినట్టు ఫీజులు పెంచుకుంటూ పోతావు ప్రైవేట్ వ్యవస్థలా. ఇటు చూస్తేనేమో గవర్నమెంట్ స్కూళ్ళల్లో నువ్వు చదివినా అని చెప్పి నీ నోటితో నువ్వు అంటావు, గవర్నమెంట్ స్కూల్లో చదివినా అని చెప్పి. నువ్వు గవర్నమెంట్ స్కూల్లో చదివేమో సీఎం అవుతావు. మా పిల్లలేమో గవర్నమెంట్ స్కూళ్ళలో చదవద్దు, ప్రైవేట్ స్కూళ్ళలో చదవమని చెప్పి మళ్ళీ ఏవిఎన్ లేక్ ఫీల్డ్ అనే స్కూల్ని నువ్వు ఎస్టాబ్లిష్ చేస్తావు. దేనికి సంకేతం ఇది? ఫ్రీ ఎడ్యుకేషన్ 12(1)(c, అదే ఆర్టికల్ 21A ప్రకారం 12(1)(c) సెక్షన్ ప్రకారం జియో నెంబర్ 42 30 డేట్ 7th month 2010లో జియో నెంబర్ 42 వచ్చింది. కానీ మీరు ఎందుకు ఇంప్లిమెంట్ చేస్తలేరు? సరే, ఇదంతా పోని ప్రైవేట్ వ్యవస్థనే మనం కన్సిడర్ చేద్దామని మీ ఆలోచనకి వద్దాం. ఒక ప్రైవేట్ వ్యవస్థ లేకుంటే ఒక ప్రైవేట్ స్కూల్కి పర్మిషన్ కావాలంటే రైట్ టు ప్రొటెక్షన్ యాక్ట్ ప్రకారం 50% ఆఫ్ ఇన్కమ్ ఏదైతే ఉంటుందో, ఏ సొసైటీ మీద అయితే రిజిస్ట్రేషన్ చేసి ఉంటుందో ఆ సొసైటీ మీద 50% ఆఫ్ ఇన్కమ్ని మీరు స్టాఫ్ శాలరీస్కి ఇస్తున్నారా? ప్రైవేట్ వ్యవస్థలో 15% మెయింటెనెన్స్ ఎక్స్పెన్సెస్ లెక్క ఖర్చు పెడుతున్నారా? 15% డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఖర్చు పెడుతున్నారా? 15% గ్రాట్యుటీ కాంట్రిబ్యూషన్ ఇస్తున్నారా? 5% లాస్ అండ్ ప్రాఫిట్ మీద నడవాలి ఏ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ అయినా, ఇంక్లూడింగ్ అది ఏదైనా కానీ మీరేం చేస్తున్నారు? ఈ ప్రైవేట్ వ్యవస్థలో ఉన్న టీచర్లు, ప్రైవేట్ వ్యవస్థలో ఉన్న టీచింగ్ నాన్ టీచింగ్ స్టాఫ్ మీద కూడా మీరు వాళ్ళ శ్రమ దోపిడీ చేస్తున్నారు. యు ఆర్ క్లియర్లీ వయలేటింగ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అండ్ ఫండమెంటల్ రైట్స్ ఆఫ్ తెలంగాణ పీపుల్. యూ షుడ్ బి రెస్పాన్సిబుల్ ఫర్ ఆల్ దిస్ ఎలిగేషన్స్ ఆర్ వాట్ ఎవర్ యు ఆర్ మేకింగ్. తెలంగాణ బడ్జెట్ మొత్తం 3.5 లక్షల కోట్లుంటే 23,108 అంటే హార్డ్లీ ఒక 9% ఎడ్యుకేషన్కి ఇచ్చినావు. నువ్వు హెలికాప్టర్లో తిరగడానికి, మీ మంత్రులు హెలికాప్టర్లో తిరగడానికి ఏమో ఇష్టం వచ్చినట్టు ఖర్చులు పెడుతున్నాం. నీ ఇంట్లో నీ జేబుల నుంచి తీసి ఖర్చు పెడతలేవా? అయ్యి మా తల్లిదండ్రులు మేము పన్నులు కట్టి, నేను రోడ్డు మీద రోడ్ ట్యాక్స్ ఉంటుంది, బండికి చలాన్లు పడితే మేము ఆ చలాన్ల రూపంలో మీకు పన్నులు కడుతున్నాం. ఆ పన్నుల పైసల్ని మీరు మాకు లెక్క చెప్పకుండా ఇష్టం వచ్చినట్టు మీ ఖర్చు పెట్టుకుంటే మా విద్యకి ఎవరు ఖర్చు పెట్టాలి అని ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తున్నాం. బహుజన్ స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా దీన్ని కానీ మీరు ప్రైవేట్ పరం చేద్దామనేది ఆలోచన ఉన్నదో దాన్ని వెనక్కి తీసుకోకపోతే మాత్రం దీన్ని తీవ్ర రూపమైన కార్యాచరణ చేయదలుస్తాం.
ఖచ్చితంగా మీ ప్రభుత్వంపై తిరుగుబాటు మొదలైంది. మళ్ళా చెప్తున్నా. ఇంకొక విషయం మీకు క్లియర్గా ఐ వాంట్ టు మేక్ క్లియర్ దాట్ తెలంగాణలో ఉన్న పేరెంట్స్కి అందరికీ దయచేసి నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే, నీకు చదువు వచ్చినా రాకపోయినా చట్టం తెలుసుడు ఇంపార్టెంట్. రైట్ టు ఎడ్యుకేషన్ అనేది మన ఫండమెంటల్ రైట్, ప్రాథమిక హక్కు. కాబట్టి దీన్ని అడిగి పొందుకోవాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. మళ్ళా మనము ఈ హక్కులను కోల్పోతే మాత్రం ఎవ్వరు కూడా ఏం చేయలేరు. మీ సంపాదనలో సగం జీతం ప్రైవేట్ స్కూళ్ళకు పోతున్నాయి, సగం జీతం ప్రైవేట్ ఆసుపత్రులకు పోతున్నాయి. ఇంకా మనం బాగుపడేది ఎప్పుడు? కాబట్టి తెలంగాణలో ఉన్న విద్యార్థుల తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో దయచేసి ఈ విషయంపై ఆలోచించాలి. ఇంకొక విషయం నేను చెప్పదలుచుకున్నట్టు, సీఎం రేవంత్ రెడ్డి, ఎడ్యుకేషన్ మినిస్టర్ రేవంత్ రెడ్డి ఫ్రమ్ ఉస్మానియా క్యాంపస్ వీఆర్ హియర్ బై ఇన్ఫార్మ్డ్ యూ దాట్, మేమేమి ఇన్ఫార్మ్ చేస్తున్నామంటే, మీరు ప్రజా వ్యతిరేకంగా ఉండి ప్రజాపాలన అనుకుంటే చెప్పుకుంటా తిరుగుతున్నారు ఏదైతే ఉన్నదో దాన్ని ఇమీడియట్గా ఆ గవర్నమెంట్ స్కూల్ని తగ్గిస్తా, లేకపోతే ప్రైవేట్ పరం చేస్తా అంటే మాత్రం అస్సలు మంచిగా ఉండదు. బహుజన్ స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా జిల్లాల వ్యాప్తంగా మీ పాలనపై తిరుగుబాటు చేస్తుంది. ఏ ఒక్క స్కూల్ని కూడా మూసేసినా నీకు చేతనైతే ఇంకొక 2 స్కూళ్ళు ఎక్కువ పెంచు. పేద పిల్లలు చదువుకుంటారు. పేదల ప్రభుత్వం, పేదల పెళ్లి దాన్ని పెద్ద పెద్ద పూసలు వేసుకున్నాడు కాదు. నీకు సోయి ఉంటే, నీకేమన్నా సోయి ఉంటే నువ్వు వచ్చి గవర్నమెంట్ని బలోపేతం చేసి నీ చిత్తశుద్ధి ఏందో నిరూపించుకోమని మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను. జై భీమ్, జై భారత్. థ్యాంక్ యూ. కొత్త సంవత్సరం 2026-27 సంబంధించి పాఠశాలలకి, విద్యాలయాలకి, కాలేజెస్కి, యూనివర్సిటీస్కి ప్రవేశిస్తున్న విద్యార్థులందరికీ గ్రాండ్ వెల్కమ్ చేస్తుంది BSFI. నా పేరు రాము, ఉస్మానియా యూనివర్సిటీ MTech మెటీరియల్ సైన్స్ అండ్ టెక్నాలజీ. యాక్చువల్గా ఇక్కడ విషయం ఏమిటి అంటే, ఇంతకుముందుకు మా మీడియా ఇన్ఛార్జ్ కానీ, వైస్ ప్రెసిడెంట్ గారు కానీ స్కూల్స్ మీద మాట్లాడారు. కానీ ఇక్కడున్న యూనివర్సిటీ లెవెల్ కాలేజెస్ కానీ, డిగ్రీ లెవెల్ కాలేజెస్ కానీ, లేదు PG కాలేజీలు అయినా ఏ విధంగా ఫీ రియంబర్స్ పేరిట, స్కాలర్షిప్ పేరిట ఎంత దోపిడీకి గురవుతున్నాయో మీకు క్లియర్గా అర్థమయ్యేటట్టు చెప్పాలనుకుంటున్నాం. ఎందుకు అంటే, ఇంత హెవీ కాంపిటీషన్లో ఒక ఉద్యోగం రావాలి అంటే చాలా కాంపిటీషన్ ఉంటుంది. అట్లే యూనివర్సిటీ లెవెల్లో కూడా ఒక యూనివర్సిటీకి రావాలంటే చాలా మందిని దాటుకొని ఆ కాంపిటీషన్లో యూనివర్సిటీకి రావాలని ఒక కళ ఉంటుంది పేదలకి, అంటే పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులకి. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత సిచ్యువేషన్ ఏం జరుగుతుంది అంటే, అడ్మిషన్ పేరిట, మెస్ ఫీజుల పేరిట, ఫెసిలిటీస్ పేరిట, పరీక్ష ఫీజుల పేరిట దందాలు జరుగుతుంది. యూనివర్సిటీ లెవెల్లో, కాలేజీ లెవెల్లో, PG లెవెల్లో కూడా ఇది క్లియర్గా కనిపిస్తుంది. ఎందుకు అంటే, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. యూనివర్సిటీలోనే నేను పేరు చెప్పను, ఒక కాలేజు, అది ఒక ఇంజనీరింగ్ కాలేజు. ఆ కాలేజీలో ఎంతవరకు దిగజారీరా అంటే, నువ్వు గనక నీ మెస్ ఫీజు కట్టకపోతే, ట్యూషన్ ఫీ పే చేయకపోతే, అది కూడా గవర్నమెంట్, ఈవెన్ దో ఇట్ ఈస్ ఎ గవర్నమెంట్ కాలేజ్, మీరు కనుక అది పే చేయకపోతే మీ యొక్క రిజల్ట్స్ కూడా చూపించబడవు అనేది క్లియర్గా చెప్తున్నారు ఆ మేనేజ్మెంట్. మీరు కావాలంటే ఇదే యూనివర్సిటీలో కాలేజ్ ఉంది, ఒకసారి కనుక్కోండి. బీటెక్ అయిపోయి, MTech అయిపోయి ఉద్యోగ పేరిటనో, లేదు అంటే హయ్యర్ ఎడ్యుకేషన్కి సంబంధించి బయటకు వెళ్ళాలి, ఫారెన్కి వెళ్ళాలి అనుకున్నప్పుడు, వాళ్ళు బయటకు వెళ్దాం అనుకున్నప్పుడు వాళ్ళు ఫీజులు కట్టలేని పరిస్థితి. ఫీజులు ఎందుకు కడతలేరు? యాక్చువల్గా ఇట్ ఇస్ ఎ గవర్నమెంట్ కాలేజ్. వాళ్ళు అది ఏ విధంగా రన్ అవుతుంది? స్కాలర్షిప్ పేరిట, ఫీ రియంబర్స్ పేరు మీద ఆ కాలేజీలు అనేవి రన్ అవుతున్నాయి. అవి గవర్నమెంట్ ఇవ్వకపోతే విద్యార్థులు చేసిన తప్పేంది? ఇంకొక దందా ఏం నడుస్తుంది అంటే, గవర్నమెంట్ డైరెక్ట్ విద్యార్థుల అకౌంట్లోకే డబ్బులు వేస్తారు. అసలు మిమ్మల్ని ఎవడు అడిగిండు విద్యార్థుల అకౌంట్లోకి డబ్బులు వేయమని? ఎవడు అడిగిండు మిమ్మల్ని? మీరు మా అకౌంట్లలోకి డబ్బులు వేస్తారు. అవే డబ్బులు కాస్త కాలేజ్ మేనేజ్మెంట్కో, కాలేజ్ అకౌంట్స్కో వేస్తే అవి క్లియర్ అవుతాయి. ఆ స్కాలర్షిప్సో లేకపోతే మెస్ బిల్లులో మీరు ఏవైతే మాకు పంపిస్తున్నారో అవి డైరెక్ట్ కాలేజ్ అకౌంట్లో వేస్తే సరిపోతుంది కదా. మా అకౌంట్లోకి ఎందుకు పంపడం? మీరు పంపుతున్నారు కరెక్టే. ఎప్పుడు పంపుతున్నారు? వాడి సెమిస్టర్ అయిపోయిన తర్వాతనో, స్టూడెంట్ యొక్క సెమిస్టర్ అయిపోయిన తర్వాతనో, వాడి ఇయర్ అయిపోయిన తర్వాతనో పంపుతున్నారు. బిఫోర్ దట్ 40,000, 50,000, 60,000, 70,000 ట్యూషన్ ఫీలు ఉన్న కాలేజెస్ కూడా ఉన్నాయి. వాటి సంగతి ఏంది?
బకాయిల విషయం కూడా చెప్తా. 10,000 కోట్ల రూపాయల 4 నుంచి 5 సంవత్సరాల నుండి 10,000 కోట్ల రూపాయల ఫీ రియంబర్స్మెంట్ స్టిల్ పెండింగ్ లో ఉంది. వాళ్ళకి విద్యార్థులకు సంబంధించిన బడ్జెట్ అన్నది. యాక్చువల్గా వాళ్ళు ఏం చెప్తుర్రు అంటే అసలు ఇందులో ఎవడైనా ప్రశ్నించేటోడు ఉన్నాడా, లేకపోతే ఎవడైనా మాట్లాడతాడా, ఎవడు ముందుకు వస్తాడో చూద్దాము అని వాళ్ళు ఇంకా ఓపిక పరీక్షిస్తారు. విద్యార్థులే కానీ నిరుద్యోగులే కానీ తెలంగాణ రాష్ట్రంలో అప్పుడు కేసీఆర్ అదే చేసిండు, ఇప్పుడు రేవంత్ రెడ్డి అదే చేస్తున్నాడు. తప్పకుండా చెప్తున్నాం కదా విద్యార్థులను అంటున్నా అంటే ఇంతకుముందుకు మా లీడర్స్ చెప్పినట్టుగా కూడా ఇప్పుడు లేక్ ఫీల్డ్ స్కూల్ ఓపెనింగ్కి వెళ్ళిండు, అట్లే మెడికోవర్ ప్రైవేటు హాస్పిటల్ ఓపెనింగ్ కూడా వెళ్ళిరు. వాళ్ళ సమాజానికి సంబంధించి, వాళ్ళ పిల్లలకు సంబంధించి, వాళ్ళ ఫ్యూచర్కి సంబంధించి వాళ్ళు డెవలప్ కావడానికి, వాళ్ళు ఫిట్ కావడానికి అన్ని పనులు వాళ్ళకి ఏవైతే అవసరమో వాళ్ళ పిల్లల గురించి చేస్తారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు, అదేవిధంగా అగ్రవర్ణాలలో అగ్రకుల పేదలకు కూడా వీళ్ళు చేయాలనే చిత్తశుద్ధి కేసీఆర్కి లేకుండే, రేవంత్ రెడ్డికి లేదు. బీజేపీ సంగతి సెంట్రల్లో చూస్తున్నాం, ఇక స్టేట్లో ఏం చేస్తారో ముందు చూడాలి. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఈ 10 కోట్లు కూడా 4 నుంచి 5 సంవత్సరాల నుండి 10,000 కోట్ల రూపాయల స్కాలర్షిప్స్ ఫీ రియంబర్స్మెంట్స్ ఇంకా పెండింగ్లోనే ఉన్నాయి, ఇంకా అది విడుదల చేయలే. ఇమ్మీడియట్గా దీనివల్ల ఏం జరుగుతుంది అంటే ఒకవేళ గవర్నమెంట్ కాలేజ్ రాకపోతే వాడు ప్రైవేటు కాలేజో లేదు అంటే ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీలలోకి వెళ్తే ఇట్లుంది సార్ పరిస్థితి, మేము హయ్యర్ ఎడ్యుకేషన్కి వెళ్ళాలి, లేకపోతే మాకు ఉద్యోగం వచ్చింది, మాకు సర్టిఫికేట్స్ ఇవ్వాలి అంటే నువ్వు ఏ అధికారికి చెప్పుకుంటావో చెప్పుకో, నాకు ఆ ఎమ్మెల్యే తెలుసు, నాకు ఈ ఎమ్మెల్యే తెలుసు, నాకు ఆ అధికారి తెలుసు, నాకు ఈ అధికారి తెలుసు అని హయ్యర్ ఎడ్యుకేషన్ డైరెక్ట్గా చెప్తుంది. మహా అంటే నీ మెమరాండం తీసుకుంటాడు అంతే, ఈ బాబు నీ లెటర్ అడబెట్టి వెళ్ళిపో, మనోడు